సో, ఎవరైతే రాజీవ్ యువ వికాసం యోజన గురించి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి ఆన్‌లైన్‌లోనే గాకుండా ఆఫ్‌లైన్ అప్లికేషన్ గూడా వచ్చిందిప్పుడు. సో, ఆఫ్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంది అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే, ఇక్కడ ఇది మీరు ఓబీఎంఎంఎస్ ఓపెన్ చేసిన తర్వాత, లేకపోతే మీరు రాజీవ్ యువ వికాస్ యోజన అని చెప్పి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే వస్తది పోర్టల్. వచ్చిన తర్వాత మనకిక్కడ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పి ఓపెన్ చేయాలి. సో, ఈ స్కీమ్‌లో ఓపెన్ చేసిన తర్వాత మనకిక్కడ ఏందంటే, సో, ఇక్కడ కొంచెం ఏందంటే అంతకుముందుకు లైక్ వెబ్‌సైట్ అనేది డిఫరెంట్‌గా ఉండే. అండ్ ఇప్పుడేందంటే మనకి ఈ లాస్ట్ డేట్ కూడా ఎక్స్‌టెండ్ చేసేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఏందంటే మనకు రేషన్ కార్డ్ గాని, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని ఏదైనా ఒకటుంటే సరిపోతది అని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ అయితే చేషిర్రు. ఓకేనా. సో, ఇక్కడ మీద స్క్రోల్ అయితుంది చూసిర్రా? మీద ఏమైనా స్క్రోల్ అయితుంది అంటే మీకు ఏదైతే ఇక్కడ మనం ఈ అప్లికేషన్ ఫార్మ్ లోపలికెళ్ళినా గూడా మనకిక్కడైతే తెలుసుకోవచ్చు. ఓకే. కింద మనకిక్కడ ఇచ్చిర్రు. ఐదర్ రేషన్ కార్డ్ గావచ్చు ఆర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. రెండిట్లలో ఏదున్నా కూడా ఈ రాజీవ్ యువ వికాసన్ స్కీమ్ అప్లై చేయడానికి ఎలిజిబులే అని చెప్పి మనకైతే ఇక్కడైతే ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. సో, ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే మనకి 14థ్ వరకు డేట్ ఉన్నది. అండ్ ఇంకో దాంతో పాటు రేషన్ కార్డును, ఇన్‌కమ్ సర్టిఫికేట్ 2 మాత్రం సరిపోతాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మీరు అప్లై చేసుకుందాం అనుకుంటేనేమో ఆన్‌లైన్ అప్లికేషన్ ఏమో ఎట్లా చేసుకోవాలంటే ఇట్లా. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఏమో మనం ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుంటే ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు ఫార్మ్ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అని చెప్పి ఉంది గదా! ఇక్కడ. సో, ఎస్సీ, ఎస్టీ, ఎంఎఫ్‌సి, సీఎంసీ, బీసీ వెల్ఫేర్ అని చెప్పి కూడా ఉంది గదా! దీన్ని నువ్వు ప్రెస్ చేస్తే ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌కెళ్తావు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ ఏందంటే నీ కార్పొరేషన్ ఏది అని చెప్పి పెట్టుకొని ఇక్కడ మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ప్రొసీడ్ అయితాం అన్నట్టు. ఓకేనా. సో, మీ బీసీ అయితే బీసీ మీ కేటగిరీని బట్టి సో, పెట్టుకుంటే ఇక్కడ నువ్వు నీ ఆధార్ లోపల ఎట్లా నేమ్ అయితుందో ఆ నేమ్ ఇచ్చి, ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నీ రేషన్ కార్డ్ అయితే డిస్‌ప్లే అయితది. సో, ఇట్లా అయితదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకేందంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదు. ఆధార్ కార్డును నేమ్ ఉంటే నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఆధార్ కార్డ్ నేమ్ ఉండాలే. ఏదన్నా నీకు రేషన్ కార్డ్ నంబర్ అన్నా, లేకపోతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అన్నా ఉంటే నువ్వు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి మనకిచ్చారు. సో, ఇక్కడ నువ్వు బెనిఫిషియరీ ఐడీ ఇవన్నీ గూడా మనకు ఆన్‌లైన్ లోపల ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి మనకు తెలుసు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇది. అండ్ వెన్ కమ్స్ టు ఆఫ్‌లైన్. సో, ఆఫ్‌లైన్‌లో ఏందంటే ఇక్కడ నువ్వు ఉంది గదా! క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి. అప్లికేషన్ ఫార్మ్‌ని ఫస్ట్ నువ్వు డౌన్‌లోడ్ చేసుకోవాలి ఆఫ్‌లైన్‌లో అయితే. సో, అప్లికేషన్ ఫార్మ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం. సో, ఇది అప్లికేషన్ ఫార్మ్. ఓకేనా. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ అయితది మనకిక్కడ. ఇగో ఇక్కడ ఏందంటే అప్లికేషన్ నంబర్ ఉందిగా, ఈ అప్లికేషన్ నంబర్ అనేది మనం ప లైక్ ఇయ్యాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. సో, అప్లికేషన్ నంబర్ అనేది వాళ్ళే ఇచ్చుకుంటారు. అండ్ అప్లికేషన్ నంబర్‌కి మనకు సంబంధం లేదు. ఇక్కడ ఏందంటే సో, ఎస్సీనా ఎస్టీ ఇది ఇక్కడ ఏదైనా ఒకటి టిక్ పెట్టుకోవాలి. నువ్వు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, మైనారిటీ అయితే మైనారిటీ, బీసీ అయితే సో, ఏ కార్పొరేషన్ అని చెప్పి టిక్ పెట్టుకున్నది. సపోజ్ నేను బీసీ అని పెడుతున్నా. ఇక్కడ కార్పొరేషన్ నేమ్. ఓకేనా. సో, ఇక్కడ కార్పొరేషన్ నేమ్ రాయి. తర్వాత డిస్ట్రిక్ట్ రాయి. తర్వాత మున్సిపాలిటీ లేకపోతే మండల్. దాని తర్వాత వార్డ్. తర్వాత నీ అడ్రెస్. తర్వాత మొబైల్ నంబర్. నంబర్ 1 మొబైల్ నంబర్, నంబర్ 2 ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్స్ ఇచ్చేసుకో. అండ్ ఆ తర్వాత ఏందంటే ఇక లాస్ట్ ఫోటో స్టిక్ చేసావు. ఇది చెప్తా నేను. అండ్ ఇక్కడ కింద డీటెయిల్స్‌కొస్తే ఆధార్ కార్డ్ నంబర్. సో, ఎవరైతే అప్లికాంట్ ఉన్నారో అప్లికాంట్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డ్‌లో పేరెట్లా ఉంది, అండ్ ఆధార్ కార్డ్‌లో ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ ఏమనుంది, అండ్ మేలా, ఫీమేలా, ట్రాన్సా అని చెప్పి జెండరు అండ్ దాని తర్వాత సో, ఇక్కడ ఏందంటే డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా. సో, డేట్ ఆఫ్ బర్త్ ఎంత అండ్ ఏజ్ ఎంత అని చెప్పి ఇక్కడ అండ్ తర్వాత క్వాలిఫికేషన్. సో, డిగ్రీనా, పీజీనా, 10థా, ఇంటరా, ఇల్లిటరేటా. సో, కొంతమంది చదువుకోనోళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఇల్లిటరేట్ నిరక్షరాస్యత అని చెప్పి పెట్టేస్తే అయిపోతది. అండ్ దాని తర్వాత ఏందంటే సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ గాని, లేకపోతే రేషన్ కార్డ్ నంబర్ గాని, సో, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! స్టార్టింగ్ లోపల. సో, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ ఉన్నా గాని, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఉన్నా సరిపోతదని చెప్పి సో, ఇక్కడ ఏదైనా ఒకటి. సో, 2 మీ దగ్గర 2 ఉంటే అవైలబుల్‌గా రెండిటిని నింపేసేయండి. రేషన్ కార్డ్ నంబరు అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అని చెప్పి. అండ్ దాని తర్వాత ఇన్‌కమ్ ఎంతొస్తది? ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ లోపల నీకు సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లోపల నీకు ఇన్‌కమ్ అనేది ఉంటదన్నట్టు. సో, 1,00,000 ఉన్నదా? 86,000 ఉన్నదా? 95,000 ఉందా? 1,16,000 ఉందా? 1,06,000 ఉందా? సో, ఇన్‌కమ్ ఎంతుంది అని చెప్పి చూసి ఇక్కడ ఏసేసేయాలి ఇన్‌కమ్ కూడా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్‌ది నంబర్ అయితే ఇక్కడ ఇయ్యాల్సుంటది. దాని తర్వాత క్యాస్ట్ ఏంది? క్యాస్ట్ నార్మల్‌గా బీసీయేనా? బీనా? సీనా? డీనా? ఎస్సీ లోపల ఏంది అని చెప్పి. సబ్ క్యాస్ట్ ఏంది? సో, సబ్ క్యాస్ట్ లోపల ఏందంటే ఏమున్నది మీ సబ్ క్యాస్ట్ అని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది ఇచ్చేసేయాలి. ఇక్కడ వృత్తి. సో, వృత్తి అంటే ఏందంటే మనకి సో, నువ్వు లైక్ నీ సో, నువ్వేం చేస్తున్నావు ప్రెజెంట్? అగ్రికల్చర్ లేబరా? లేకపోతే వేరే బయటి లేబరా? లేబరా?
లేకపోతే నిరుద్యోగ అని చెప్పి మనం ఏదో ఒకటి చేస్తే సరిపోతదన్నట్టు. ఒకవేళ నువ్వు వల్నరబుల్ గ్రూప్‌కి సంబంధించినవైతే వల్నరబుల్ గ్రూప్ లోపల ఏంది అని చెప్పి ఇయ్యాల్సుంటది. ఇఫ్ యూ ఆర్ ఏ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్ అయితే ఆ సర్టిఫికేట్ నంబర్, సదరన్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇయ్యాల్సుంటది. ఓకేనా? దాని తర్వాత ఏందంటే సో, నువ్వు ఏ సెక్టార్‌కి సంబంధించినోనివి అని చెప్పి నువ్వైతే పెట్టేసుకో. సపోజ్ నువ్వు ఇప్పుడు నీకు నువ్వు ఏ పథకాన్ని లైక్ ఇందులోపల దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావు. ఒకవేళ లైక్ నీకు బర్రెలు కావాలి అనే థాట్ లోపల ఉంటే వ్యవసాయ రంగం అట్లా సెట్ చేసుకో. ఓకేనా? సారీ అగ్రికల్చర్ అగ్రో బేస్డ్ ఉంటాయి కదా! అగ్రో బేస్డ్ వాటికి అగ్రికల్చర్ పెట్టుకో. లేకపోతే సో, ఏదన్నా ఒకటి. సో, మీ డొమైన్‌ని బట్టి. ఓకేనా? సో, నువ్వు దేని లోపలైతే చేద్దాం అనుకుంటున్నావు అనే దాన్ని బట్టి నువ్వైతే సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ చూసింగ్ సో, ఈ ఇండస్ట్రియల్ అని ఉంది కదా! ఇండస్ట్రియల్ లోపల చూజ్ చేసుకుంటున్నారన్నట్టు. ఇండస్ట్రియల్‌లో గానీ అండ్ అగ్రికల్చర్ లోపల గానీ అండ్ వేరే అదర్స్ లోపల గానీ చూజ్ చేసుకుంటున్నారు. సో, మీ ఏదైతే మీకిష్టమో సో, మీకు ఎందులోపల ఎక్స్‌పీరియన్స్ అయితుందో దాన్ని ఇక్కడైతే ఎంటర్ చేసేసేయాలి. ఓకేనా? సో, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, సో, బిజినెస్ అయితే బిజినెస్, ఇండస్ట్రియల్ సర్వీసెస్ ఏవున్నా గూడా ఇక్కడ ఎంటర్ చేసేసేయాలి. తర్వాతేందంటే పథకం పేరు. సో, ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పి ఎంటర్ చేసేసేయాలి. సో, రాయండి. అండ్ దాని తర్వాతేందంటే కాస్ట్ ఎంత? మనకి 1,00,000కెళ్ళి 4,00,000 వరకు ఉందనుకో. సపోజ్ నువ్వు 2,00,000 పెట్టుకున్నావనుకో. సో, 2,00,000 అని చెప్పి ఎంటర్ చేయాల్సుంటది. ఓకేనా? అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, ఎట్లాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి. సో, 50,000 కన్నా తక్కువుందనుకో. ఒకవేళ 50,000 కన్నా తక్కువ అయిన సిట్యుయేషన్ లోపల మనకి నాన్ బ్యాంక్ లింకేజ్ అంటాం. నాన్ బ్యాంక్ లింకేజ్ పెట్టుకోవచ్చు. 50,000 కన్నా మనం ఇక్కడ 2,00,000 పెట్టినాం కదా! కాబట్టి పక్కా బ్యాంక్ లింకేజ్ అయితే నీకు కావాల్సుంటదన్నట్టు. ఓకేనా? బ్యాంక్ లింకేజ్ అనేది నీకు కావాల్సుంటది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, ఈ పట్టావారి పాస్‌బుక్ నంబర్ గాని, భూమి విస్తరణ ఇవి మనకి అయితే అవసరం లేదు. మనం పెట్టుకున్న ఒకవేళ మీరు పెట్టుకున్న దానికి ఇంపార్టెంట్ అయితే పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో, కొంతమందేందంటే లైక్ ఈ కోళ్ల ఫామ్‌లు గాని అవోటి ఇవోటి ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించి అయితే పెట్టుకోరి. అండ్ సో, వాటికి సంబంధించి అయితే డీటెయిల్స్ ఇయ్యాల్సుంటది. పట్టాదారు పాస్‌బుక్ నంబర్ గాని, భూమి విస్తరణ గాని. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే బ్యాంక్ పేరు. సో, నీ బ్యాంకు పేరేంది? నీ బ్యాంకు ఎక్కడి బ్రాంచు? ఏ డిస్ట్రిక్ట్ లోపలుంది? ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఏంది? అండ్ పాన్ కార్డ్ నంబరు. మాక్సిమం అందరికి పాన్ కార్డ్ ఉంటది కాబట్టి పాన్ కార్డ్ నంబర్ కూడా రాసేసేయాలి. సో, ఇక్కడేందంటే ఇది మ్యాటర్. ఓకేనా? సో, ఇందులోపల ఏందంటే మనకు ఇక్కడ నువ్వేందంటే సంతకం పెట్టాల్సుంటది. ఓకేనా? సంతకం అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. సో, సంతకం లోపల ఏంది అంటే నువ్వు ఎందుకు పెడుతున్నావు ఈ సంతకము? అండ్ ఏందంటే మనం ఎందుకు పెట్టాలా సంతకము అంటే నువ్వు ఇవన్నిటికి ఓకే అంటున్నావు అని చెప్పి సంతకం పెడతాం. సో, నువ్వు అన్నిటికి డిక్లేర్ చేస్తున్నావు. సో, నేను ఏవైతే డీటెయిల్స్ అన్ని ఇచ్చినో అవన్నీ గూడా నిజము. ఓకేనా? సో, సో, ఏవిచ్చినా గూడా ఆ డీటెయిల్స్ అన్నీ గూడా నిజము. సో, గత 5 సంవత్సరాల లోపల నాకు ఎట్లాంటి లోన్స్ రాలే. నేను ఎట్లాంటి సబ్సిడీలు పొందలే. నేను ఒరిజినల్‌గా సో, ఇవన్నీ గూడా ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా గూడా. సో, ఒకవేళ ఏదన్నా ఇన్ఫర్మేషన్ తప్పు అయిన సిట్యుయేషన్ లోపల ఓకేనా? సో, ఏదన్నా ఇన్ఫర్మేషన్ తప్పు అయిన సిట్యుయేషన్ లోపల ఆ తప్పు రుజువు అయిన సిట్యుయేషన్ లోపల మీరు క్యాన్సల్ ఇయ్యొచ్చు అని జెప్పి మనకిక్కడైతే సైన్ పెడుతున్నాం మనం. ఓకేనా? సో, ఇది. సో, మనం దీనికి ఏమేమో అటాచ్ చేయాల్సుంటదంటే ఆధార్ కార్డు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు అండ్ దాని తర్వాత ఏందంటే ఒకవేళ ఫిజికల్లీ డిజేబుల్డ్ అయితే ఆ సర్టిఫికేట్ విద్యార్థులు గాని వేరే అంటే విద్యార్హతలకు సంబంధించి ఓకేనా? సో, ఒకవేళ పీజీ క్వాలిఫికేషన్ అయితే పీజీ క్వాలిఫికేషన్‌కి సంబంధించి సో, ఇవన్నీ గూడా మనం అటాచ్ చేయాల్సుంటది. ఓకేనా? డ్రైవింగ్ లైసెన్స్ గాని ఒకవేళ ఏందంటే ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి కార్లు వాటికి లోన్‌లు పెట్టుకున్నారు గదా! సో, వాళ్ళైతే రవాణాకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సుంటది. సో, ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే అవి గూడా ప్రొవైడ్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఇవన్నీ గూడా ప్రొవైడ్ చేస్తే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటది. సో, ఇది. సో, ఇది మన ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అన్నట్టు. ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అంతా ఫిల్ జేసి మనం ఇక్కడ జూసుకుంటే ఇక్కడ ఆఫ్‌లైన్ అప్లికేషన్ లోపల మనం జూసుకోవచ్చు. ఓకేనా? సో, ఆఫ్‌లైన్ అప్లికేషన్ లోపల మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఫోటో అయితే అటాచ్ చేయాల్సుంటది ఫైనల్‌గా. ఫోటో అనేది ఫైనల్‌గా అటాచ్ జేసి మనం ఎక్కడియ్యాలి ఇది అంటే నార్మల్‌గా గ్రామీణం రూరల్ ఏరియాస్ లోపలనైతే మనం ఎంపీడీఓ ఆఫీస్‌లో ఇయ్యాలి. అర్బన్ ఏరియాస్ లోపలైతేనేమో మున్సిపాలిటీ ఆఫీస్ లోపలైతే ఇయ్యాల్సుంటదన్నట్టు. మున్సిపల్ ఆఫీస్ లోపల. సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇట్లా మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది మన ఆఫ్‌లైన్ అప్లికేషన్ లోపల ప్రాసెస్. ఆన్‌లైన్‌లో చేసుకున్నోళ్ళందరూ గూడా ఆఫ్‌లైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో, అందరికి ఒక డౌట్ ఉంది. ఆన్‌లైన్‌లో చేసుకున్నాం గదా! మేము ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలంటే అవసరం లేదు. ఆఫ్‌లైన్‌లో ఎవరికైతే ఇబ్బందులైతాయో వాళ్ళు మాత్రమే ఆన్‌లైన్‌లో ఎవరికైతే ఇబ్బందులైతాయో వాళ్ళు మాత్రమే చేసుకోరి. ఆఫ్‌లైన్‌లో సో, మేము ఎక్కడో ఉంటాం. ఆఫ్‌లైన్‌లో పాసిబుల్ కాదన్న సిట్యుయేషన్ లోపల ఆన్‌లైన్ చేసుకోరి. ఓకేనా?
సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మీ వోళ్ళు ఎవరున్నా కూడా ఆఫ్‌లైన్ ప్రాసెస్ కోసం అయితే అప్లై చేసుకోరి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.